మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. సాటి మనిషికి ఆదరణ చూపే గొప్ప సేవే మానవ సేవ. ఈ మహత్తరమైన కార్యాన్ని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం రూపొందించి దిక్కులేని వారికి అండగా నిలిచింది. ఈ వ్యక్తిని చూడండి ఎలా ఉన్నాడో. మట్టిని పులుముకుని మతిని పోగొట్టుకుని మనుషుల మధ్య బ్రతకలేని మనిషిగా మారాడు. కాని పుణ్యలింగేశ్వర స్వామి తన చెంతకే చేర్చుకొని పునర్జన్మ భాగ్యాన్ని కల్పించబోతున్నాడు. ఈ దురదృష్టవంతునికి అదృష్టాన్ని కల్పించేందుకు ఆశ్రమ ప్రాంగణానికి తీసుకువచ్చిన మహానుభావుల మాటలను విందాము. నా పేరు నరసింహ, కొండమడిమెట్ట దగ్గర ఉంటాడు అనాథ. మేము డ్రైవర్లము. ఆడ ఉండి ఇక్కడ ఆశ్రమం తెలుసు కాబట్టి తీసుకొని వచ్చినాం. అక్కడ మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళు, మా కొండమడి ఊరు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆశ్రయం ఉంది అని ఇంతకుముందుకు 2-3 సార్లు పంపించినాం ఇక్కడ. దానివల్ల ఇక్కడ తీసుకొని వచ్చినాం ఆటో తీసుకొని. కొండమల్లు ప్రాంతం నుండి వచ్చిన ఈ నిర్భాగ్యునికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశ్రమంలోకి చేర్చే అనుమతిని ఇచ్చాడు. తన ఆరోగ్యాన్ని బాగుపరిచే వైద్యమందించాడు. కడుపు నింపే కార్యాన్ని కూడా చేపట్టాడు. అనంతరం పునర్జన్మను కల్పించుటకు పుణ్యకార్యాన్ని ఆశ్రమ సేవా సిబ్బంది చేత నిర్వహిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని కూడా చూద్దాము. ఇది పుణ్యలింగేశ్వర స్వామి వరప్రసాదమే. దిక్కులేని వారికి దేవుడే దిక్కని నిరూపించిన వైనాన్ని ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇటువంటి మహోన్నతమైన పుణ్యకార్యాన్ని మహాదాతల సాయంతోనే నిర్వహింపజేస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తన వద్దకే ఆ నిర్భాగ్యుణ్ణి రప్పించుకుని స్వామివారికి నచ్చిన విధంగా ఆ అభాగ్యుని చేత అభిషేకం చేయించుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయుః. పుణ్యలింగేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు. అనాథ మనసున కోరుకున్న కోరికలను తీర్చే నాథునిగా వరమిచ్చి ఆశ్రమం హక్కును కల్పించి అక్కున చేర్చుకున్నాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామివారి ఆశీస్సులను పొందగోరే మహాదాతలు మరియు భక్తులు క్షేత్రాన్ని దర్శించి ఆశ్రమంలో ఉన్న అనాథులకు సాయమందించి సమాజ సేవగా ఒక్కరోజు మీ వంతు సాయంగా మానవ సేవను నిర్వహిస్తారని మనసారా తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.